బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో 4 చనిపోయారు. స్పాట్లో 2 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు విడిచారు. మృతులంతా విజయనగరం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. టెక్కలి మండలంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకొని శ్రీముఖలింగం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ పరారయ్యాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాను ఢీకొన్న ఘటనలో 4 చనిపోయారు. స్పాట్లో 2 చనిపోయారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. మొత్తం 4 ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అక్కడ ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం అందిస్తారు. షణ్ముఖ్, వ్యాన్ డ్రైవర్ ఎవరిగా చెబుతున్నారు? సో ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి? రాజేష్, నిజంగా చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం అని చెప్పాలి. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలను దర్శించుకుంటూ వచ్చే క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటగా టెక్కల మండలంలోని ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్. ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనందరికీ తెలుసు శ్రీముఖలింగం టెంపుల్ అనేది నరసన్నపేట నియోజకవర్గంలో ఉంది. అది కూడా చాలా టెంపుల్. అక్కడికి వెళ్తూ ఉండగా ఈ మధ్యలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం 4 మృతి చెందినటువంటి పరిస్థితి. ఆటో ఉంది. తర్వాత ఆటోకి ఎదురుగా ఒక బొలెరో వాహనం వచ్చింది. ఈ 2 కూడా ఎదురెదురు పడడం కారణంగా ఆ 2 ఢీకున్నటువంటి పరిస్థితి. అక్కడ రోడ్డు కూడా చాలా ఇరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి. దీని కారణంగా బొలెరో వాహనం అనేది ఆటోను ఢీకొట్టింది. ఈ ఆటోను ఢీకొట్టిన క్రమంలో ఆటో అక్కడ మనం మూవీలో చూసినట్టు అక్కడ ఆటో అనేది మొత్తం రౌండ్లు కొట్టి ఆటోలో ఉండే వాళ్ళందరూ ఎగిరిపోయినటువంటి పరిస్థితి. అయితే అందులో 2 సేఫ్ గా ఉన్నారు. మరో 2 అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక 2కి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ గాయాలతో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలోనే వాళ్ళు మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ బొలెరో వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలో గేదెల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ టర్నింగ్ లో యాక్సిడెంట్ అయిన వెంటనే ఈ వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ గేదెలతో ఆ వ్యాన్ ఆపేసి అక్కడి నుంచి 2 కూడా పరారైనటువంటి పరిస్థితి. ఆ వ్యాన్ డ్రైవర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. 2 కూడా పరారైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ రోడ్డు ఇరుకుగా ఉందని చెప్తున్నారు. టర్నింగ్ లాగా ఉందా? లేదంటే టర్నింగ్ లాగా ఒకవేళ ఉంటే కనుక అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవా? లేదంటే ప్రమాద హెచ్చరికలు లాంటివి ఏమైనా రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఎటువంటి హెచ్చరిక బోర్డ్స్ ఏమీ లేవని తెలుస్తుంది అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే రోడ్డు కూడా కొంచెం ఇరుగ్గా ఉండడం వలన కొంచెం నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ టర్నింగ్ కావడం వలన ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ఏంటంటే ప్రమాదం దగ్గరకు వచ్చేటప్పుడు అంతవరకు కూడా ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ వాహనం బొలెరో వాహనం ఏదైతే ఉందో అది వేగంగా వచ్చి అక్కడ ఢీకొట్టినటువంటి పరిస్థితి. అయితే చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ వ్యాన్ ఆపేసి అక్కడ పరారైనటువంటి పరిస్థితి. ఆ వాహనంలో గేదెల్ని వీటన్నింటినీ చూసిన తర్వాత ఇదే వాహనం అని గుర్తించిన విషయం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ బొలెరో వాహనానికి ఫ్రంట్ సైడ్ ఈ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆ శరీర అవయవాలు చిన్న చిన్న మాంసం ముద్దలు కూడా కనిపించడంతో అప్పుడు ఈ వాహనమే ప్రమాదానికి కారణమైంది అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం బొలెరో వాహనాన్ని పోలీసులు అదుపులో ఉన్నట్టు ఉంది. మిగతా వాళ్ళైతే ఈ యాక్సిడెంట్ కి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి మండలం ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటోను ఒక బొలెరో వాహనం ఢీకొట్టడంతో స్పాట్లో 2 చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 2 చనిపోయారు. మొత్తం 4 ఈ ప్రమాదంలో